పట్నంలో ఆర్టీఏ ఆఫీసర్లు ప్రైవేటు బస్సులను చెకింగ్ చేస్తున్నారన్న ముచ్చట ఎరుకైన కొందరు ప్రైవేటు బస్సులలో ప్రయాణికులను తిప్పలు పెడుతురట. ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులను చెకింగ్ చేస్తుంటే సహకరించాలే గాని ప్యాసింజర్లను ప్రైవేటు బస్సులలో పరిశాన్ చేసుడు ఏంది అంటారా? ముచ్చటంతా చెప్తాపారి. పట్నంలో ఏడబడితే ఆడనే ప్రైవేటు బస్సులను ఆపి ఆర్టీఏ ఆఫీసర్లు చెకింగ్ చేస్తున్నారన్న ముచ్చట ఎరుకైన ఈ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఇట్లా పట్నం అవుతలే ఆపేసిండట. ఈడ ఆపినవు లేట్ అవుతుంది, ఇంటికి పోవాలని అడిగితే ఏదో సమాధానం చెప్తుండట. డ్రైవర్ ఇట్లా ఫోన్లో ఎవరితోనో ఏమో మాట్లాడుతుండే ఇనుండ్రి. డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు క్యాబ్లు బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని రీఫండ్ కొడుకోవాలి అని వెళ్ళిపోతారు. రీఫండ్ కొట్టు నేర్చుకోవడం. ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్దలు, ఎవరికి అన్నాను 19, 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయి. ఇన్నరా ప్రైవేట్ కంపెనీ బస్సుల పెబ్బలు ఫోన్ చేసి పట్నంలో ఏడనో కొనకు ఓ దగ్గర దింపిరా అంటే ఎట్లా దించాలి? అంత ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళే ఎక్కిర్రు, ఎట్లా బస్సు దిగిపోతారు? వారం దినాల సంది బస్సు టికెట్లు బుకింగ్ చేసుకొని వస్తే ఇట్లా నడమంత్రాన దించితే ఎట్లా అంటుండ్రని డ్రైవర్ ఫోన్లో ఆయన బాధ ఆయన చెప్తుండు. అయినా ఆర్టీఏ అధికారులు కూడా అప్పుడప్పుడు చెక్కింగ్లు చేస్తుంటే ఎప్పటికీ చేసేది ఉన్నదా అని లాపరవా చేసుకుంటా ప్రైవేట్ బస్సులలో ఫిట్నెస్ లేకున్నా కానీ బండ్లు రోడ్ల మీద దింపబట్టే. పోలీసుల బుగులే మంచుకుంటే ఫిట్నెస్ లేని బండ్లు రోడ్డు ఎక్కుతాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.